హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అలగద్దులటి ఛానల్. మరో మంచి వీడియోతో మీ ముందరికి అయితే వచ్చేసాను అనమాట. ఫ్రెండ్స్, మనం విజయ కనకదుర్గ హోటల్ దగ్గర అయితే ఉన్నాము. ఈ హోటల్ స్పెషాలిటీ ఏంటి అనేది పూర్తి వివరాలు అయితే లోపలికి వెళ్ళి తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే పాత బస్ స్టాండ్లో వైఎస్ఆర్ చౌక్లో ఉన్నాం అనమాట. లెఫ్ట్ సైడ్ మన 5 రూపాయల భోజనం లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. కాబట్టి దీనిలో స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు దాదాపుగా అంటే ఈ హోటల్ రన్ చేయబట్టి 10 సంవత్సరాలు అవుతుంది అనమాట. ఈ 10 సంవత్సరాల్లో ఏదన్నా కస్టమర్లకి లక్కీగా ఏదైనా ఇవ్వాలా అనే స్పెషల్తో ఆయన లక్కీ డ్రిప్ సిస్టమ్ అయితే పెట్టాను అనమాట. ఆ పూర్తి వివరాలు అయితే వీడియోలోకి అయితే వెళ్ళి తెలుసుకుందాం. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో, స్టార్ట్ నౌ. ఓకే ఫ్రెండ్స్, మనం ప్రస్తుతానికి అయితే అన్నతోనే ఉన్నాము. హాయ్ అన్న. హాయ్. ఏం పేరు నీ పేరు? హనుమంతు. ఎక్కడ నేర్చుకున్నారు మీరు? మేము ఎస్పీ టిఫిన్ సెంటర్లో నేర్చుకున్నాం. ఎస్పీ టిఫిన్ సెంటర్, ఓకే. శ్రీనివాసులో టిఫిన్ సెంటర్ కదా. వాళ్ళతోనే. ఓకే, అయితే నీకు ఇది ఏమంటారు, ఎన్ని సంవత్సరాలు అవుతుంది నువ్వు నేర్చుకున్న బట్టి? నేను 25 ఇయర్స్ అయింది. 25 ఇయర్స్ నుండి నేర్చుకున్నా అంటే 24 అంటే నేర్చుకున్నా. 15 సంవత్సరాలు పనిచేసిన. 15 సంవత్సరాలు నేర్చుకున్నారు. 10 సంవత్సరాల నుంచి హోటల్ పెట్టి 10 సంవత్సరాల నుండి హోటల్ పెట్టినారు. మీ హోటల్ స్పెషాలిటీ ఏంటి ఇక్కడ? మా హోటల్ స్పెషాలిటీ ఇడ్లీ, వడ, సాంబారు, ఉగన్ బజ్జీ, కర్దోశ, తర్వాత వచ్చేసి ఉప్మా, మైసూర్ బోండా, పూరి స్పెషల్. పూరికి సపరేట్ కుర్మా ఉంటుంది. సపరేట్ కుర్మా అది బాగా లైక్ చేస్తారు జనాలు. ఓకే, అవైతే నేను టేస్ట్ చేస్తా. అయితే ఇప్పుడు నువ్వు గిఫ్ట్ సందర్భంగా ఏమంటారు అబ్బా, ఏదో గిఫ్ట్ ఇస్తానే కొంచెం అనౌన్స్మెంట్ అవుతుంది. ఏంది దాని ప్రత్యేకత ఏంటి? మా 10 ఇయర్స్ నుంచి నాకు కస్టమర్లు మంచిగా ఆదరించారు కాబట్టి, ఒక 10 సంవత్సరాలు నీకు కస్టమర్లు ఆదరించినారు కాబట్టి వాళ్ళకి ఒక గిఫ్ట్ ఇవ్వాలని, ఏదైనా మీరు ప్రేమపూర్వకంగా వాళ్ళకి గిఫ్ట్ ఇవ్వాలని చెప్పేసి లక్కీ డ్రాప్ అనేది ఏర్పాటు చేసినారు. ఓకే, అయితే ఇప్పుడు మనం గద్వాల్లో దాదాపు అంటే ఈ పల్లెటూరు వాళ్ళు వీళ్ళు బాగా వస్తుంటారా? వస్తుంటారు. నీకు లోకల్లో కానీ నార్మల్గా ఇక్కడ కుర్మా స్పెషల్ అంటున్నారా? పూరి కుర్మా స్పెషల్. మీది ఎక్కడ నెగిటివ్ ప్లేస్? నాకు నెగిటివ్ ప్లేస్ గద్వాలేనా? ఓకే. ఇప్పుడు వాళ్ళ దగ్గర 15 ఇయర్స్ నుండి చేసావు కదా, వాళ్ళు ఏ విధంగా ప్రోత్సహించే వాళ్ళు? నేను బాగా మంచిగా చూసుకునే వాళ్ళ? ఓన్ ఫ్యామిలీ మెంబర్ లాగా ట్రీట్ చేసి చూసుకునే వాళ్ళు. కస్టమర్కైనా అట్లే కేర్ చేస్తారు, వర్క్ చేసే వాళ్ళకి అట్లే కేర్ చేస్తారు. వాళ్ళు పర్లేదు, వాళ్ళు గురువు. ఓకే, దాదాపు అంటే రోజు ఎన్ని దోశలు పోతాయి? దాదాపు అంటే 400-500 మధ్యలో పోతాయి. ఓకే, బాగా కస్టమర్లు వస్తుంటారు కదా? వస్తుంటారు. ఓకే, మీ హోటల్లో స్పెషాలిటీ ఏంటి? బాగా అంటే ఇడ్లీకి సాంబార్ సూపర్ ఉంటుంది. సాంబార్ సూపర్ ఉంటుంది. అది మీరే కుక్ చేస్తారా? నేనే కుక్ చేస్తా ప్రతిరోజు. ఓకే, మీ దగ్గర ఎంతమంది స్టాఫ్ ఉంటారు? నాతో 8 మంది స్టాఫ్. 8 మంది ఉంటారు. ఇంకా మొత్తం కుక్ చేసేది మాత్రం మేమే. మెటీరియల్ ఎక్కడ నుండి తెచ్చుకుంటారు? మన గద్వాలనే? మొత్తం హైదరాబాద్ నుండి తెచ్చుకుంటారు. ఓకే, మీ సాంబార్ స్పెషాలిటీ అంటే బాగుంటుందా? సాంబార్ బాగుంటుంది. ఓకే, మంచిగా పచ్చి కొబ్బరి కానీ, నువ్వులు, మెంతలు అవన్నీ ఎక్స్ట్రా మంచిగా ఎక్స్ట్రాడినరీగా చేస్తాం. మొత్తం హెల్త్ బెనిఫిట్స్ గా చేస్తాం. ఇంకోటి ఆపరేషన్ పేషెంట్లు కూడా డైరెక్ట్ తినేయచ్చు, ఏం ప్రాబ్లం లేదు. దానిలో శనగపాయలు అవేమి కందిపప్పుతోనే చేస్తాం. కందిపప్పుతో చేస్తారు కాబట్టి ఏం ప్రాబ్లం అయితే ఉండదు.
శనగపాలు అయితే ప్రాబ్లం అవుతుంది. శనగపాయలు అయితే ప్రాబ్లం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే సాంబార్ చాలా సూపర్గా ఉంటుందంట. నేను ఇంతకుముందు కూడా ఒకసారి టేస్ట్ చేశాను. ఇప్పుడు ఆ లక్కీ డ్రాప్ అన్నారు కదా, అది ఏ విధంగా చేస్తారు చెప్పండి. ఒక 2 ప్లేట్లు తీసుకుంటే ఒక టోకన్ ఇస్తాము. ఒక 2 ప్లేట్లు తింటే ఒక టోకన్ ఇస్తాము. 60 రూపాయలు 2 టోకన్. ఓకే, వాళ్ళ పేరు ఫోన్ నంబర్ రాసి బాక్స్ వేస్తారు. ఓకే, వేస్తే మే 10వ తారీఖు లక్కీ డ్రా ఉంటుంది. లక్కీ డ్రా ఉంటుంది. ఆ డ్రాలో ఎవరికి తగిలితే వాళ్ళకి 30,000 ఫోన్ గిఫ్ట్ చేస్తాం. మామూలుగా ఇప్పుడు గద్వాల్లో 35 రూపీస్ ఉంది కదా, మీరు 30 ఎందుకు పెట్టారు? మాకు ఎందుకంటే దేవుని దయ వల్ల మంచిగా ఉన్న మనకేం తక్కువ లేదు కదా, వాళ్ళకు కూడా మనం హెల్ప్ చేసే వాళ్ళం అయితే అనే విధంగా మీరు 30 రూపీస్ పెట్టారు. 35 పెట్టినా 6 మంత్స్ నుంచి నాకు అనిపించింది 30 చేయాలని 30 చేసిన. ఓకే సూపర్ అన్న. మీరు ఒక 5 రూపాయలు అంటే కొంతమంది నార్మల్ పర్సన్లు ఉంటారు, ఉన్న వాళ్ళు ఉంటారు, లేని వాళ్ళు ఉంటారు. ఆ వీళ్ళ వల్ల కూడా మీరు సాయం చేస్తున్నారంటే గొప్ప విషయం, మంచి థాట్ అనుకోవచ్చు. అది ఎప్పుడు తీస్తారు ఆ బాక్స్? ఆ బాక్స్ మే 10వ తారీఖు. మే 10వ తారీఖు రోజు. మే 10వ తారీఖు రోజు కూడా నేను వీడియో రివీల్ చేస్తాను అనమాట. వీడియో తీస్తాము. ఆ లక్కీ డ్రాప్ ఎవరైతే 30,000 గెలుచుకున్నారనే మొబైల్ చూద్దాం మనము. ప్రస్తుతానికైతే మనము ఈ హోటల్లో ఏమేమి దొరుకుతాం అనేది మొత్తం టేస్ట్ చేసి అయితే నేను చెప్తా. ఓకే ఫ్రెండ్స్, మన ముందరికైతే అన్ని టిఫిన్స్ అయితే వచ్చేసాయి. ఉప్మా, ఒగ్గన్ బజ్జీ, ఇడ్లీ వడ, తర్వాత బోండా, పూరి, దోశ. దోశలో చాలా రకాలు అయితే ఉన్నాయి. మసాలా దోశ, ఆనియన్ దోశ, తర్వాత మనకి ఉప్మా దోశ, గడ్ దోశ, ప్రతి ఒక్క దోశ అయితే అవైలబుల్గా ఉంది. మనం ప్రస్తుతానికి ఓన్లీ మసాలా దోశ అయితే ట్రై చేస్తున్నాము. ఫస్ట్ అయితే నేను ఏది టేస్ట్ చేయాలో అర్థమైతే లేదు, అన్నీ అయితే ముందరే ఉన్నాయి, కన్ఫ్యూజ్ అవుతుంది. అంకుల్ పక్కన నవ్వుతున్నాడు. ఓకే, మనం దోశ అయితే ట్రై చేద్దాం. ఎక్కువ లైక్ చేసేది దోశనే కాబట్టి దోశ అయితే ట్రై చేద్దాం. ఓకే, చాలా రౌండ్గా అద్భుతంగా తిప్పి పెట్టారు. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు కంటిన్యూగా ఇప్పుడు అందరూ తినేది టిఫిన్స్ అనమాట. అందరికీ టిఫిన్ అలవాటు అయిపోయింది. మార్నింగ్ ఫుడ్ ఇప్పుడు ఎవరు రైస్ అవన్నీ తీసుకోవట్లేదు. బ్రేక్ఫాస్ట్ అంటే లైట్ తీసుకోవాలి. నువ్వేంటి మరి ఇన్నోటి తీసుకున్నావు అని మాత్రం కామెంట్ చేయొద్దండి. దోశ అయితే సూపర్గా ఉంది. మన గద్వాల్లో ఎక్కడ తిన్నా దోశ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. ఇంకోటి ఎక్స్పెషల్గా ఏంటంటే ఎస్పీ టిఫిన్ సెంటర్ దగ్గర నేర్చుకున్న వాళ్ళు చాలా అద్భుతంగా చేస్తారనమాట. ఫ్రెండ్స్, పల్లిపట్టి మరియు కొబ్బరి చట్నీ అద్దుకొని తింటుంటే సూపర్ ఉంది, వేరే లెవెల్లో ఉంది. ఇక్కడ కస్టమర్లకి స్పెషల్గా ఏంటంటే 2 టిఫిన్లు తీసుకుంటే ఒక టోకెన్ అయితే ఇస్తున్నారు అనమాట. మీ పేరు, ఊరు, తర్వాత మీ ఫోన్ నెంబర్ రాసుకుంటున్నారు. అలా రాసుకొని మే 10 తారీఖు రోజు లక్కీ డ్రా తీస్తే అది ఎవరికైతే వాళ్ళ పేరు వచ్చిందో పాపతోనే తీస్తాడంట, చిన్న పాపతోన తీస్తే ఎవరికైతే వస్తుందో వాళ్ళకైతే 30,000 ఫోన్ అయితే బహుమతిగా ఇస్తున్నాడు అనమాట. వెళ్ళనుకోవచ్చు. ప్రస్తుతం మనం దోశ అయితే టేస్ట్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, దోశ అయితే సూపర్ ఉంది, వేరే లెవెల్ ఉంది. నెక్స్ట్ ఒగ్గన్ బజ్జీ ట్రై చేద్దాం. ఫ్రెండ్స్, ఇది దాదాపు అంటే ఒగ్గన్ బజ్జీ మన గద్వాల్లో తర్వాత ఇక్కడ ప్రాంతాలకు మాత్రమే అంకితం అనమాట. ఈ హైదరాబాద్లో ఒగ్గన్ అనేది బాగుండదు. హైదరాబాద్ నుండి మా మామ ఎప్పుడైనా వచ్చినా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒగ్గన్ తినాలి రా అంటాడు అనమాట. మాకు ఈ గద్వాల్లో చాలా అరుదు అనమాట, చాలా ఇష్టం. గద్వాల్లో ఎక్స్పెషల్గా ఇష్టపడేది ఒగ్గన్ అనమాట. ఓకే, ట్రై చేద్దాం. ఒగ్గాన్ని కొంచెం పెట్టుకొని మధ్యలో మిరపకాయ కొరికితే స్వర్గమే. ఇంకా వావ్, సూపర్ ఉంది. ఒగ్గాని గురించి మామూలుగా మాటల్లో చెప్పలేము, అది అందరికీ తెలిసిందే. కాబట్టి ఒగ్గాని అయితే సూపర్ ఉంది, మీరైతే ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇడ్లీ కూడా ట్రై చేస్తున్నాము. మామూలుగా ఇది మొత్తం ఇడ్లీ మొత్తం కట్ చేసి ఇట్లా చిన్న చిన్నగా కట్ చేసి సాంబార్ శాంతం పోసుకొని ప్రశాంతంగా తింటారనమాట. మనమైతే ఇప్పుడు అంత రిస్క్ చేయలేకపోతున్నాము, చాలా లైట్గా తీసుకొని తింటున్నాం అనమాట. నేను సాంబార్ గురించి చెప్తే ఏదో అనుకున్నా కానీ ఆయన చెప్పినట్టు వల్ల నిజమే అనమాట. చాలా బాగుంది సాంబార్ అయితే, వేరే లెవెల్లో ఉంది. ఇడ్లీ ట్రై చేస్తున్నా. సూపర్ ఉంది. ఇప్పుడు మనము వడ ట్రై చేద్దాం. అబ్బా సూపర్. దీనిలో వడలో లైట్గా కొత్తిమీర కరివేపాకు కూడా వేసినాడు అనుకుంటా. ఫ్లేవర్ అయితే తగులుతుంది, బాగుంది.
ఓకే ఫ్రెండ్స్, మనము ఇడ్లీ ట్రై చేసాము, తర్వాత వడ కూడా ట్రై చేస్తున్నాం అనమాట. వడ కూడా సూపర్ ఉంది. వడ కొన్ని దగ్గర రాయిలాగా స్టోన్ లాగా ఉంటుంది, ఇదైతే వేరే లెవెల్లో ఉంది, స్మూత్గా ఉంది. నెక్స్ట్ బోండా ట్రై చేద్దాం. బోండా ఇది దాదాపు అంటే కొన్ని దగ్గర మైసూర్ బజ్జీ, మైసూర్ బోండా అది అంటున్నాం అనమాట. మా గద్వాల అన్ని పేర్లు అవసరం లేదని చెప్పేసి జస్ట్ బోండా అంటాం అనమాట. మేమైతే టేస్ట్ చేద్దాం. కొన్ని దగ్గర చట్నీ చాలా, ఇది కొబ్బరి చట్నీ చాలా లూజ్గా ఉంటుంది. చూసారా ఎంత టైట్గా ఉందో. భలే ఉంది. కొంచెం సాంబార్లో కూడా ట్రై చేద్దాం. చాలా బాగుంది ఫ్రెండ్స్. కొన్ని దగ్గర లోపల అయితే పిండి పిండి అలానే ఉంటుంది అనమాట. ఇదైతే చాలా బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రస్తుతానికి అయితే అన్న అయితే జాయిన్ అయినాడు అనమాట. అన్న సాంబార్ అయితే బాగుంది. మీరు ఎక్కడ నేర్చుకున్నారు సాంబారు? సాంబార్ వచ్చేసి అంజద్ భాయ్ అని మాస్టర్. ఆయన హైదరాబాద్ లో 5 స్టార్ హోటల్లో చేస్తుండే. ఆయన పెద్ద పెద్ద ఎంపీలకి మంత్రులకి చేసి పెట్టేటోడు. ఆయన ఒకసారి పాపం ఆయన చనిపోయిండు. మంచోడు, పుణ్యాత్ముడు. అంజద్ భాయ్ ఆయన పేరు. ఆయన వచ్చి నాకు నేర్పించింది సాంబార్. ఓకే, బాగుంది, సూపర్ ఉంది. మిగతా టిఫిన్స్ అలా ఎస్పీ టిఫిన్ సెంటర్ లో నేర్చుకునేది. సాంబార్ అయితే ఫేమస్ అంటే ఆయననే నేర్పించింది. ఓకే, అంజద్ భాయ్ సాంబార్ అయితే అంజద్ భాయ్ సూపర్ ఉంటది సాంబారు. 5 స్టార్ హోటల్లో మంచిగా సినిమా హీరోలకి, తర్వాత ఎంపీలకి వాళ్ళకి చేసి పెట్టారు. స్పెషల్ మ్యాన్లకు ఓన్లీ. వాళ్ళకి ఏ విధంగా హెల్త్ పరంగా హెల్త్ ఖరాబ్ కాకుండా ఉండడానికి హెల్త్ బెనిఫిట్స్ తో పాటు కుక్ చేసేవాడు అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా అన్న స్పెషాలిటీ ఏ విధంగా చేస్తున్నాడు అనేది. అంతా అయితే వాళ్ళ గురువుని అయితే మర్చిపోకూడదు అని చెప్పేసి దోశలు ఇడిచిపెట్టి మరీ వచ్చి చెప్తున్నాడు అనమాట. మనం లాస్ట్ ఇన్ని టేస్ట్ చేసాం కదా, మనం ఉప్మా అయితే ట్రై చేస్తున్నాం, చూద్దాం. ఉప్మా అయితే బాగుంది. మధ్యలో పల్లి తగులుతుంటే ఏదో అలా 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 అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది. నెక్స్ట్ పూరి ట్రై చేద్దాం. అన్న దీనికి సపోర్ట్గా మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మరి సపోర్ట్ చేయలేదా? మా ఫ్యామిలీ మెంబర్ వచ్చేసి మా మదర్ బాగా ఫుల్ సపోర్ట్. ఫాదర్ ఉండేటోడు అప్పుడు కూడా 2016లో డెత్ అయిన, ఆయన సపోర్ట్, ఫుల్ సపోర్ట్. తర్వాత వచ్చి మా వైఫ్ కూడా పొద్దుగాల 6 గంటలకల్లా వచ్చి హోటల్లో చేస్తే, ఇప్పుడు ఆమె డెలివరీ అయింది కాబట్టి పిల్లలు చిన్నగా ఉన్నారు, అందుకనే వస్తలేదు. ఆమె కూడా ఫుల్ సపోర్ట్. ఓకే, ఈ వీడియో విధంగా వాళ్ళ భార్యమని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా సపోర్ట్ చేశారని చెప్తున్నాను అన్న. అయితే అన్న ఆల్ టిఫిన్స్ అయితే సూపర్గా ఉన్నాయి, మనకి చాలా బాగున్నాయి. ఈ పల్లి చట్నీ కూడా అంతా ఆయన నేర్పించాడా? ఓన్లీ సాంబార్ ఒకటే? సాంబారు, పల్లి చట్నీ, కుర్మా 3 ఆయన నేర్పించింది. మామూలుగా బయట దగ్గర ఈ వైట్ చట్నీ చాలా లూజ్ ఉంటుంది, టైట్ గా ఉంది. ఏంటి స్పెషాలిటీ? మాతోనే ఎక్కువ గట్టి చట్నీ పెడతాం, లూజ్ చట్నీ పెట్టాం, టేస్ట్ కోసం. ఓకే, కొంచెం క్వాలిటీ పెడతాం. మీ దగ్గర చట్నీలో పల్లీలు తప్పనిసి పుట్నాలు వేయం. పుట్నాలు వేయరు, ఓన్లీ పల్లీలు ఒకటే. పల్లీలు ఒకటే. అవి కూడా పేషెంట్లు తినొచ్చు. పుట్నాల చట్నీ అయితే తినకూడదు, పల్లి చట్నీ తినవచ్చు. మెయిన్ ఉద్దేశం ఏమంటే పేషెంట్లకు కూడా తీసుకుపోయి మంచి ధైర్యంగా తినిపించవచ్చు. సాంబార్ కానీ చట్నీ కానీ బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఆల్ అయితే టేస్ట్ చేసిన వేరే లెవెల్లో ఉన్నాయి. మన దగ్గర దొరికే ఐటమ్ అయితే సూపర్ ఉంది. చాలా జెన్యున్ ప్రోడక్ట్ అనమాట, చాలా జెన్యున్గా ఉన్నాయి. ఈ పేషెంట్లకు కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదంట అనమాట. సూపర్ అయితే ఉంటుందంట. ఓకే ఫ్రెండ్స్, అందరికీ ట్రై చేసినా మీరు కూడా ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు మన గద్వాల్లో దాదాపు అంటే టిఫిన్ చేసి నేను ఇంత అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు కదా, మన గద్వాల ప్రజలకు మీరు ఏ విధంగా కృతజ్ఞతలు తెలుపుకుంటారు? గద్వాల ప్రజలు నాకు ఇంత మంచిగా సహకరించినందుకు, ఇంత మంచిగా నాకు ఒక హోదా కల్పించినందుకు వాళ్ళకి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. వాళ్ళు నాకు చేసిన సాయానికి నేను కూడా ఒక స్మాల్ గిఫ్ట్ పెట్టిన. నా కస్టమర్లను కూడా నేను గుర్తించాలని, నన్ను కూడా కస్టమర్లు గుర్తించినారు. నేను కస్టమర్లు గుర్తించినందుకే ఈ స్థాయిలో ఉన్నా. వాళ్ళు గుర్తించినందుకే నేను దేవుని దేవాల మంచిగా బతుకున్నా. అందుకే వాళ్ళకు కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నాం. ఓకే, ఇలాగే చూడండి అన్న అయితే దాదాపు కొంతమంది ఏదో బిజినెస్ పరంగా వాళ్ళు డెవలప్మెంట్ అయితే చాలా అనుకుంటారు అనమాట. కస్టమర్లను కూడా సాటిస్ఫాక్షన్ గొప్ప థాట్ వచ్చింది. అయితే అన్నకైతే యాక్సెప్ట్ చేయొచ్చు. కాబట్టి ఇన్ని రోజులు మీరు ఇంతగానో ఆదరిస్తున్నందుకు మీకు స్పెషల్గా కృతజ్ఞతలు చెప్తున్నాను అనమాట. ఓకే, మన వీడియో అయితే చూశారు కదా. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ మిస్ మోర్ వీడియోస్. ఓకే, బాయ్ అన్న. బాయ్.